ఫైబర్ లేని ఫుడ్ తింటున్నాము, దాని వల్లే జరుగుతుంది. కానీ విత్తనం మీద మనం పనిచేయాలి. విత్తనంతోనే ఈ వ్యవసాయం మొదలు పెట్టాలి. విత్తనాన్ని సంరక్షించడం, దాన్ని భవిష్యత్ తరాలకు అందించడం దాని కూడా మీకు చెప్తాను. ఈ దేశవాళీ విత్తనాలలో సాధారణంగా మనం రోజువారీ తినడానికి సంబంధించిన బియ్యాలు రత్నచూడి, బహురూపి, నారాయణ కామిని కానీ ఇవన్నీ కూడా మైసూరు మల్లిగ, చింతలూరు సన్న, ఇవన్నీ కూడా రోజువారీగా మేము తినచ్చు. ఇవి తిన్నా కూడా షుగర్ కంట్రోల్లో ఉంటుంది. సింగిల్ పాలిష్ చేసుకుని తింటే, అలవాటు చేసుకుంటే. అసలు నిజానికి పాలిష్